హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. ఈ వీడియోలో మనం సిలాయిజంకి సంబంధించి ఓన్లీ ఏ ఫ్యూ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా ఓన్లీ ఫ్యూ అంటే మీనింగ్ అంటే మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఓన్లీ ఏ ఫ్యూ. ఓకే, సో నార్మల్గా ఫ్యూ అంటే అర్థం ఏంటి? కొన్ని అని. ఓకే, ఓన్లీ అంటే ఏంటి? కేవలం ఆర్ మాత్రమే అంటాం తెలుగు. ఓకే, సో ఓన్లీ ఫ్యూ అంటే ఏంటి? ఓన్లీ ఏ ఫ్యూ అనొచ్చు లేదా ఓన్లీ ఫ్యూ అనొచ్చు. సో ఏదన్నా సేమ్, రెండు ఒకటే. ఓకే, ఓన్లీ ఫ్యూ అన్నా ఓన్లీ ఏ ఫ్యూ అన్నా ఒకటే. ఓకే, సో ఫ్యూ అంటే కొన్ని అంటున్నాం, ఓన్లీ అంటే కేవలం అంటున్నాం లేదా మాత్రమే అంటున్నాం. ఓకే, సో రెండు ఓన్లీ ఫ్యూ అని కానీ లేదా ఓన్లీ ఏ ఫ్యూ అని చెప్పి మనం పదం చదివినప్పుడు మీనింగ్ ఏమొస్తుంది మనకి? కొన్ని మాత్రమే, కొన్ని మాత్రమే అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉందనుకోండి. ఓకే, ఏ. ఓకే, సమ్ ఏ ఆర్ బి అని ఉందనుకోండి. ఓకే, సమ్ ఏ ఆర్ బి, సో ఇది బి. ఓకే, ఇక్కడ కొన్ని ఏలు బి అవుతున్నాయి అంటున్నాం. ఓకే, కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ ఆర్ బి అంటున్నాం అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ కొన్ని ఏలు బి అవుతున్నాయని చెప్పి ఇక్కడ ఈ రీజన్ లో మనం ఇంట్రాక్షన్ అనేది ఇక్కడ చేసాం. ఓకే, సమ్ ఏఆర్బి అంటే ఇక్కడ మనం సమ్ అనే పదాన్ని ఎలా తీసుకుంటున్నాం? ఫ్యూ అంటున్నాం, అంతే కదా. ఫ్యూ మీన్స్ సమ్ అని అనొచ్చు కదా. సమ్ అన్న, కొన్ని అన్న, ఫ్యూ అన్న మొత్తం సేమ్ మీనింగ్. ఓకే, సో మనం నార్మల్ గా సమ్ అనే కీవర్డ్ అంటే నార్మల్ కీవర్డ్ అది, దాన్ని మనకి ఇండైరెక్ట్ గా ఫ్యూ అనే పదం ఇస్తుంటాడు, ఏ ఫ్యూ ఏఆర్బి. ఓకే, సో ఏ ఫ్యూ ఏఆర్ నాట్ బి అని చెప్పి ఈ విధంగా మనకి కీవర్డ్ అనేది మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫ్యూ అంటే మనకి సమ్ అనే మీనింగ్ తెచ్చుకోవచ్చు. అంటే ఫ్యూ ఏఆర్బి, ఫ్యూ ఏఆర్బి అన్నప్పుడు ఏమొస్తుంది అక్కడ మీనింగ్? కొన్ని ఏలు బి అవుతున్నాయి, కొన్ని ఏలు బి అవుతున్నాయి అని చెప్పి మనకు తెలుసు. అంటే ఇక్కడ ఏ మొత్తం మీనింగ్ ఏముంది? మొత్తం కూడాను పాజిటివ్ మీనింగ్ ఉంది, మొత్తం కూడా పాజిటివ్ మీనింగ్ ఉంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఫ్యూ అనే పదం ఉంది అంతే. ఫ్యూ కావచ్చు, ఏ ఫ్యూ కావచ్చు. ఓకే, ఏ ఫ్యూ కావచ్చు అన్న సేము, ఫ్యూ అన్న సేము, సమ్ అన్న సేము. ఓకే, సో మోస్ట్లీ అన్న సేము. ఓకే, ఆల్మోస్ట్ అన్న సేమ్. ఓకే, ఇవన్నీ కూడా కీవర్డ్స్ ఆఫ్ సమ్ అన్నమాట. ఓకే, సో ఫ్యూ ఏఆర్బి అన్నప్పుడు మనకు పాజిటివ్ మీనింగ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఇక్కడ క్లియర్ గా చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ. ఓకే, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇక్కడ ఏం మీనింగ్ వస్తుంది ఒకసారి చూడండి. ఓన్లీ ఏ ఫ్యూ అన్నాడు అంటే ఏ ఫ్యూ ఏఆర్బి అంటే మనం ఇలా తీసుకుంటాం, ఏకి బికి ఇంట్రాక్షన్ కొంత కలిపి, సో ఇవి రెండు సమ్ రీజన్ లో మనం కొంచెం తీసుకుంటాం. ఓకే, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అంటే, బట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ఫ్యూ ఏఆర్బి అంటే ఈ విధంగా ఇవ్వడం లేదు, ఈ విధంగా మనకి ఇవ్వడం లేదు. ఓన్లీ అనే పదం వచ్చింది. ఓన్లీ పదం వచ్చినప్పుడు ఏంటి? మాత్రమే అంటాం లేదా కేవలం అంటాం. కేవలం కొన్ని మాత్రమే అవుతున్నాయి అన్నాడు అంటే ఇక్కడ సెన్స్ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా? పాజిటివ్ వస్తుంది అండ్ ఆల్సో నెగిటివ్ కూడా వస్తుంది. నెగిటివ్ దేని వల్ల వస్తుంది? ఓన్లీ అనే పదం ఏదైతే ఉందో దాని వల్ల మనకి నెగిటివ్ సెన్స్ కూడా అక్కడ వస్తుంది. ఎందుకంటే ఓన్లీ అంటే కేవలం అంటాం లేదా మాత్రమే అంటాం. సో మాత్రమే అన్న పదంలోనే మనకి నెగిటివ్ అనేది అక్కడ సెన్స్ అనేది ఉంది కాబట్టి సో మనం పాజిటివ్ అండ్ ఆల్సో నెగిటివ్ కూడా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఫ్యూ అన్నాడు, ఫ్యూ అంటే సమ్ కాబట్టి, అంటే సమ్ పాజిటివ్ తీసుకోవాలి, సమ్ నెగిటివ్ తీసుకోవాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఓకే, సో ఓన్లీ ఏ ఫ్యూ అంటే సమ్ పాజిటివ్ తీసుకోవాలి, సమ్ నెగిటివ్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అని చెప్పి ఉందనుకోండి, ఏ విధంగా తీసుకోవాలో మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఓకే, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అంటే ఇక్కడ పాజిటివ్ సెన్స్, నెగిటివ్ సెన్స్ రెండు తీసుకోమని చెప్పాను. ఓకే, అంటే పాజిటివ్ సెన్స్ లో చెప్పండి, సమ్ ఏఆర్ బి, ఇది ఒకటి. సెకండ్ వన్ ఏమొస్తుంది? దీనిలోంచే పాజిటివ్ వచ్చింది, తర్వాత నెగిటివ్ రావాలి. ఓకే, సమ్ ఏఆర్ నాట్ బి, సమ్ ఏఆర్ నాట్ బి అంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు, ఖచ్చితంగా కావట్లేదు. ఖచ్చితంగా కావట్లేదు అని ఎలా చెప్పగలుగుతున్నాము? దీనివల్ల ఓన్లీ అయిన పదం ఇవ్వడం వల్ల. ఓన్లీ అయిన పదం లేకుండా ఉంటే పాజిటివ్ సెన్స్ సమ్ ఏఆర్బి అనే మాత్రమే మనం తీసుకుంటాం. సో ఏకి బికి మధ్య సమ్ రీజన్ మాత్రమే మనం తీసుకుంటాం ఇంటరాక్షన్. బట్ ఇక్కడ ఓన్లీ అయిన పదం రావడం వల్ల కొన్ని మాత్రమే అవుతున్నాయి, కొన్ని కావట్లేదు అని మనం నెగిటివ్ సెన్స్ కూడా చూపించాలి. కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు అంటే ఏ అనేది ఇక్కడ ఉందనుకోండి. ఓకే, సో బి అనేది ఇక్కడ ఉందనుకోండి. ఓకే,
సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, సమ్ ఏ ఆర్ బి అనాలి. ఇవి స్టేట్మెంట్స్. ఓకే, ఇవి స్టేట్మెంట్స్. అంటే మనకి ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ లోనే మనకి 2 స్టేట్మెంట్స్ వస్తాయి. 2 స్టేట్మెంట్స్. ఎందుకంటే పాజిటివ్ సెన్స్ లో ఒకటి వస్తుంది, నెక్స్ట్ నెగిటివ్ సెన్స్ లో 2 వస్తుంది. కాబట్టి ఇండివిజువల్ గా మనకు ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి, ఓన్లీ ఏ ఫ్యూ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్ అన్నప్పుడు సమ్ నాట్ తీసుకోవాలి. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ ప్లస్ సమ్ నాట్. ఓకే, ఓన్లీ ఏ ఫ్యూ అంటే మీనింగ్ సమ్ ప్లస్ సమ్ నాట్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలోనే మనకి ఏదైతే నవంబర్ 20, 21 అండ్ ఆల్సో 27th జరిగిన SBIPO ప్రిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో, సిలాయిజం లో ఓన్లీ ఫ్యూ టైప్ క్వశ్చన్స్, అవి ఎలా సాల్వ్ చేయాలి, ఫాస్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మనం క్లియర్ గా చూద్దాం. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ సెన్స్ మనం తీసుకున్నాం. ఇక్కడ సమ్ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి వస్తున్నాయి. మనకి ఇక్కడ సమ్ నాట్ రావాలి. సమ్ నాట్ రావాలంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. ఏవి కావట్లేదు, సమ్ ఏ ఆర్ నాట్ బి, కొన్ని ఏలు బి కావట్లేదు అన్నారు. కాబట్టి సో మనం దీని గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ మనం పాజిటివ్ సెన్స్ లో చెప్తున్నాం. నెగిటివ్ ఎక్కడ చెప్పాలి, కొంత రీజన్ ఇక్కడ తీసుకోండి, తీసుకొని ఇవి బి కావట్లేదు అని చెప్పి ఇలా మీరు డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేయండి. ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇదే మన వెన్ డయాగ్రామ్. ఓకే, సమ్ ఏఆర్బి అనేది ఇక్కడ అవుతుంది. సమ్ ఏఆర్బి ఏది, ఇక్కడ ఏదైతే ఏలు ఉన్నాయో ఈ రీజన్ లో ఉన్న ఏలు బి కావట్లేదని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి మనం ఇక్కడ క్రాస్ సింబల్ అనేది మనం పెట్టగలుగుతున్నాము. ఓకే, సో ఓన్లీ ఫ్యూ కి డయాగ్రామ్ సమ్ ప్లస్ సమ్ నాట్. ఓకే, ఇది సమ్ అవుతుంది, ఇది సమ్ నాట్ అవుతుంది. ఏవైతే మనకి సబ్జెక్ట్ ప్రెడికేట్ వస్తాడో వాటిని బేస్ చేసుకొని మనం అవి చేయొచ్చు. ఓకే, సో చూద్దాము ఏవైతే క్వశ్చన్స్ SBIPO ప్రిలిమ్స్ లో అడిగాడో అవి చూద్దాం. మీకు ఏవైతే IBPS PO ఎగ్జామ్ 4th and 11th, నెక్స్ట్ IBPS క్లర్క్ ఎగ్జామ్ మనకి 12th, 18th, 19th ఉందో ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ కావచ్చు, 3 క్వశ్చన్స్ కావచ్చు. మీ స్లాట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా సేమ్ ఓన్లీ ఫ్యూ ఈ టైప్ క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా మీరు తక్కువ టైంలోనే విత్ డయాగ్రామ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ SBIPO ప్రిలిమ్స్ 2021 నవంబర్ 20th to 27 అండ్ ఆల్సో ఆ యొక్క 20, 21 అండ్ ఆల్సో 27th ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానిలో ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓన్లీ ఏ ఫ్యూ పాడ్ ఆర్ డ్రైవ్ అన్నాడు. అంటే ఓన్లీ ఏ ఫ్యూ పాడ్ ఆర్ డ్రైవ్ అంటే సమ్ పాడ్ ఆర్ డ్రైవ్, సమ్ పాడ్ ఆర్ నాట్ డ్రైవ్. ఇక్కడ సమ్ ప్లస్ సమ్ నాట్ ఇలా అయితే తీసుకోవాలి కదా. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సమ్ డ్రైవ్ ఈస్ బాండ్, ఆల్ బాండ్ ఈస్ ఫ్లాగ్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, సో డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేస్తాం. ఓన్లీ ఫ్యూ పాడ్ ఆర్ డ్రైవ్ అంటే పాడ్ తీసుకోవాలి, సమ్ పాడ్ ఆర్ డ్రైవ్, సమ్ పాడ్ ఆర్ నాట్ డ్రైవ్ కాబట్టి ఇది పాడ్. ఓకే, డ్రైవ్ తీసుకోవాలి. ఇప్పుడు డ్రైవ్, ఇది డ్రైవ్ అంటే సమ్ పాడ్ ఆర్ డ్రైవ్ కాబట్టి సమ్ రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి నెగిటివ్ రిలేషన్ రావాలి, సమ్ పాడ్ ఈస్ నాట్ డ్రైవ్ కాబట్టి వీఆర్ టేకింగ్ సమ్ పాడ్ ఈజ్ నాట్ డ్రైవ్ అని ఇలా తీసుకుంటాం. దిస్ ఈస్ స్టేట్మెంట్ డయాగ్రామ్ ఫర్ ది ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, ఫస్ట్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్, సమ్ డ్రైవ్ ఈస్ బాండ్. ఇది డ్రైవ్ కాబట్టి సమ్ డ్రైవ్ అనేది బాండ్ అవుతుంది అన్నాడు. ఓకే, సమ్ డ్రైవ్ ఈజ్ బాండ్ అంటున్నాడు. సో ఇది మనకి బాండ్. నెక్స్ట్ ఏంటి, ఆల్ బాండ్ ఈజ్ ఫ్లాగ్. బాండ్ మొత్తం కూడా మనకి ఫ్లాగ్ అవుతుంది అన్నాడు. ఓకే, సో ఫ్లాగ్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, ఇది మన ఫ్లాగ్. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ డయాగ్రామ్. ఓకే, స్టేట్మెంట్ డయాగ్రామ్. సో ఈజీగా రఫ్ షీట్ లో మనం ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, సో దీని నుంచి కంక్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ డ్రైవ్ ఈస్ ఫ్లాగ్. ఓకే, డ్రైవ్ ఇక్కడ ఉంది, ఫ్లాగ్ ఇక్కడ ఉంది. డ్రైవ్ మొత్తం ఖచ్చితంగా ఫ్లాగ్ లో ఉందా, లేదు. కొంత అయితే మీరు చెప్పగలుగుతారు, కొంత రీజన్ ఏదైతే ఈ రీజన్ ఉందో అవి చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ బదులు సమ్ అనే పదం ఇచ్చారనుకోండి, సమ్ డ్రైవ్ ఈస్ ఫ్లాగ్ అంటే సమ్ రిలేషన్ బిట్వీన్ డ్రైవ్ అండ్ ఫ్లాగ్ ఈస్ దేర్ కాబట్టి ట్రూ అని చెప్తారు. బట్ ఇక్కడ మనకి అడిగింది ఏంటి, సమ్ కాదు, ఆల్ అన్నాడు. అంటే అన్ని డ్రైవ్లు మీకు ఫ్లాగ్ లో కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, అన్ని డ్రైవ్లు ఫ్లాగ్ లో కనబడుతున్నాయా, కనబడట్లేదు, కొన్ని మాత్రమే కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఓకే, ఆల్ డ్రైవ్ అనేది ఫ్లాగ్ లో ఖచ్చితంగా లేదు, ఎందుకంటే డెఫినెట్ గా అడిగాడు కాబట్టి. సెకండ్ వన్ చూడండి, సమ్ పాడ్ ఆర్ నాట్ డ్రైవ్. కొన్ని పాడ్లు డ్రైవ్ కాదు అంటున్నాడు. ఇక్కడ క్లియర్ గా అదే చెప్తున్నాం కదా, ఓన్లీ ఏ ఫ్యూ పాడ్ ఆర్ డ్రైవ్ అంటే సమ్ పాడ్ ఆర్ డ్రైవ్, సమ్ పాడ్ ఆర్ నాట్ డ్రైవ్ అని చెప్పి మీనింగ్ కదా. దానిలోనే ఇచ్చాడు కదా, సమ్ పాడ్ ఈస్ నాట్ డ్రైవ్, సమ్ పాడ్ ఏదైతే పాడ్ ఉందో అవి డ్రైవ్ కాదని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇండైరెక్ట్లీ మనం స్టేట్మెంట్ లోనే మనకు డైరెక్ట్ గా క్వశ్చన్ మనకి ఆ యొక్క కంక్లూజన్ సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ వన్ ట్రూ. ఎందుకంటే మనకి ఆల్రెడీ పాడ్ కి డ్రైవ్ కి మధ్య సమ్ నాట్ రిలేషన్ అడిగాడు. సమ్ నాట్ రిలేషన్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి దానిలో సమ్ నాట్ ఉందా అని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ ఇచ్చాడు కదా, సో దాన్ని మనం ట్రూ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సో ఇది రీస్టేట్మెంట్ గా రాదు, ఎందుకంటే మనకి సమ్ పాడ్ ఆర్ నాట్ డ్రైవ్ అని ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇవ్వలేదు. ఓన్లీ ఏ ఫ్యూ పాడ్ ఆర్ డ్రైవ్ అని ఇచ్చారు, ఇండైరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి మనకి ఇది
ట్రూ అవుతుంది కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకే, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. దట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నో యానిమల్ ఈస్ బర్డ్. ఓకే, సో నో యానిమల్ అనేది బర్డ్ అంటున్నాడు. బర్డ్ ఓన్లీ ఇఫ్ యూ బార్డర్ ర్యాబిట్ అంటున్నాడు. సో ఓన్లీ ఇఫ్ యూ బార్డర్ ర్యాబిట్ అంటే సమ్ బర్డ్ ఈస్ ర్యాబిట్, సమ్ బర్డ్ ఈస్ నాట్ ర్యాబిట్. మనం ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ సమ్ ర్యాబిట్ ఈస్ ఓల్ అన్నాడు. సమ్ ర్యాబిట్ ఈస్ ఓల్. ఓకే, ఓల్ ఈ విధంగా తీసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ చూడండి, సమ్ బర్డ్ ఈస్ నాట్ ర్యాబిట్. సమ్ బర్డ్ అనేది ర్యాబిట్ కాదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, అసలు బర్డ్ కి ర్యాబిట్ కి మధ్య ఏమైనా రిలేషన్ ఉందో ఒకసారి చూడండి, ఆలోచించండి. బర్డ్ ఇక్కడ ఉంది, ఓల్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్య ఏ రిలేషన్ లేదు. ఓకే, ఆల్ ఉండొచ్చు, సమ్ ఉండొచ్చు, సమ్ నాట్ ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఉండొచ్చు. అంటే పాసిబిలిటీ కేసులు మీకు ఏమైనా అడిగితే మనం పాసిబిలిటీ తీసుకోవచ్చా అని చెప్పి మనం ఆలోచించాలి. బట్ ఇక్కడ డెఫినెట్ గా సమ్ బర్డ్ ఈస్ నాట్ ర్యాబిట్ అంటున్నాడు. ఖచ్చితంగా బర్డ్ కి ఓల్ కి ఏదైతే ఉందో రిలేషన్. ఓకే, సో ర్యాబిట్ కి అడిగాడు కదా. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ మనం చూసినట్టయితే సమ్ బర్డ్ ఈస్ నాట్ ర్యాబిట్ అన్నాడు. ఓకే, సో మనం డైరెక్ట్ గా అదే కదా ఇచ్చాడు. ఓన్లీ ఏ ఫ్యూ బర్డ్ ఈస్ ర్యాబిట్ అంటే ఖచ్చితంగా మనకి ఇందులోనే సమ్ బర్డ్ ఈస్ ర్యాబిట్, సమ్ బర్డ్ ఈస్ నాట్ ర్యాబిట్ అని ఉంటుంది. కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ ట్రూ. ఓకే, మనకి సమ్ నాట్ రిలేషన్ ఉంది కదా, చెప్పొచ్చు ప్రీవియస్ క్వశ్చన్ లాగా. నెక్స్ట్ నో ఓల్ ఈస్ యానిమల్ అన్నాడు. అసలు ఓల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ యానిమల్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఉందా? ఏ రిలేషన్ లేదు. అంటే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ రిలేషన్ ఉన్నప్పుడు ఏమనొచ్చు? ఆల్, సమ్, సమ్ నాట్ అండ్ ఆల్సో నో. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడాను ఆల్సో అవుతాయి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ యానిమల్ అండ్ ఓల్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ గా ఖచ్చితంగా నో ఓల్ ఈజ్ యానిమల్, నో యానిమల్ ఈజ్ ఓల్ అని చెప్పి అక్కడ అడగడం జరిగింది. కాబట్టి వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్. కాబట్టి సో ఆల్, సమ్, సమ్ నాట్, నో ఏవైతే కంక్లూజన్స్ ఉంటాయో అవన్నీ కూడా డెఫినెట్ గా ఫాల్స్ అవుతాయి. కాబట్టి ఓన్లీ ఫస్ట్ వన్ ఏ ట్రూ. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇంటర్ ఆర్ డెల్. సో ఇంటెల్ మొత్తము డెల్ అంటున్నాడు. నెక్స్ట్ ఓన్లీ ఇఫ్ యూ డెల్ ఈస్ గిగాబైట్ అంటున్నాడు. ఓకే, ఓన్లీ ఇఫ్ యూ డెల్ ఈస్ గిగాబైట్ అంటే సమ్ డెల్ ఈస్ గిగాబైట్, సమ్ డెల్ ఈస్ గిగాబైట్, సమ్ డెల్ ఈస్ నాట్ గిగాబైట్. ఓకే, సమ్ నాట్ అన్నమాట. నెక్స్ట్ సమ్ గిగాబైట్ ఈస్ నాట్ మదర్ బోర్డ్. ఓకే, ఇక్కడ చూడండి నెగిటివ్ మాత్రమే ఇచ్చాడు, పాజిటివ్ ఇవ్వలేదు. నెగిటివ్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఎలా తీసుకోవాలి? సమ్ గిగాబైట్ ఈజ్ నాట్ మదర్ బోర్డ్ అంటే మదర్ బోర్డ్ ని ఇలా రిలేషన్ మనం తీసుకోకూడదు. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ పాజిటివ్ రిలేషన్ బిట్వీన్ గిగాబైట్ అండ్ మదర్ బోర్డ్. అది ఆలోచించాలి బాగా. ఓకే, సో ఎలా తీసుకోవాలి? సమ్ నాటే ఇచ్చాడు అంటే మనకి ఇచ్చిందే తీసుకోవాలి మనం. అంటే మదర్ బోర్డ్ ఎక్కడ ఉంది? ఖచ్చితంగా కొన్ని గిగాబైట్లు గ్యారంటీగా మనకి మదర్ బోర్డ్ కావు అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాని కొన్ని గిగాబైట్లు మదర్ బోర్డ్ అవుతున్నాయని చెప్పి మనకి రిలేషన్ చెప్పలేదు. కాబట్టి మనం ఈ రెండింటిని ఇంటరాక్ట్ చేయలేం అనమాట. ఇంటరాక్షన్ మనం తీసుకోలేం ఈ రెండింటికి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, సమ్ ఇంటెల్ ఈస్ మదర్ బోర్డ్. ఇంటెల్ ఇక్కడ ఉంది, మదర్ బోర్డ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇంటెల్ ఇక్కడ, మదర్ బోర్డ్. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? రిలేషన్ లేదు. క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆల్, సమ్, సమ్ నాట్ అండ్ ఆల్సో నో ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇవన్నీ కూడా మనకి ఫాల్స్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ డెల్ ఈజ్ నాట్ గిగాబైట్. సమ్ డెల్ ఈజ్ నాట్ గిగాబైట్. ఇక్కడ క్లియర్ గా మనకి అదే కదా ఇచ్చారు. ఓన్లీ ఇఫ్ యూ డెల్ ఈజ్ గిగాబైట్ అంటే మనకి ఇక్కడ ఏముంటున్నాయి? సమ్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది అండ్ ఆల్సో సమ్ నాట్ అనే స్టేట్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి సమ్ నాట్ అనేది మనకి అడిగాడు కాబట్టి ఇది కూడా మనకి ఖచ్చితంగా ట్రూ అవుతుంది. డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ మనం చెప్పొచ్చు. సమ్ డెల్ ఈజ్ నాట్ గిగాబైట్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఈ విధంగా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తోనే మనం పాసిబిలిటీ చూసుకోవచ్చు. డెఫినెట్ గా అవుతుందా లేదా, రిలేషన్ ఉందా లేదా మనం చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఓన్లీ ఏ ఫ్యూ అనే టైప్ అనేది చాలా ఈజీ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏదైతే ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్ వస్తున్నాయో. కొంతమంది ఇవి క్వశ్చన్స్ రాంగ్ పెట్టడం లేదా కొంతమంది స్కిప్ చేయడం ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో కొంతమంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈజీగా భావించి విత్ ఇన్ 2 minutes లో 5 questions ని వాళ్ళు అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కువ మనం ఏవైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామో ఈజీగా మనం తక్కువ టైంలోనే అవి చేయగలుగుతాం. ఓకే, ముందు కావాల్సింది నమ్మకం. ఓన్లీ ఫ్యూ అంటే చాలా ఈజీ టైప్. ఓన్లీ ఫ్యూ ఇస్ నథింగ్ బట్ సమ్ ప్లస్ సమ్ నాట్. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, ఓన్లీ ఫ్యూ ఈజ్ నథింగ్ బట్ సమ్ అని గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో సమ్ నాట్. ఓకే, సో ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. మనకి ఇండైరెక్ట్ గా 2 స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ సమ్, సెకండ్ స్టేట్మెంట్ సమ్ నాట్. ఏది ఇచ్చినా అంతే. ఓన్లీ ఏ ఫ్యూ యాపిల్స్ ఆర్ మ్యాంగో అని ఇస్తే సమ్ యాపిల్స్ ఆర్ మ్యాంగో, సమ్ యాపిల్స్ ఆర్ నాట్ మ్యాంగో అని చెప్పి మనం డయాగ్రామ్ తీసుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే,
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు ఎంట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్లు ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.